ఈ ప్రాంతానికి కృష్ణా జలాలు వస్తున్నాయంటే ఎవరు చలువ? దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసిన కృషి వలన ఈ ప్రాంతానికి కృష్ణా జలాలు వస్తున్నాయి. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఎంతమంది వ్యతిరేకించినా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ను 11,000 నుంచి 44,000 క్యూసెక్లకు రాజశేఖర రెడ్డి గారు పెంచడం జరిగింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని 80,000 క్యూసెక్లకు పెంచడం జరిగింది. ఈరోజు ఆ రాజశేఖర రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం వల్లనే, ఆయన చేయించిన పనుల వల్లనే గండికోటకు పెద్ద ఎత్తున నీళ్ళు వస్తూ ఉన్నాయి. గండికోట నుంచి సిబిఆర్కి ఎత్తిపోతల పథకం ఎవరు చేయించింది? రాజశేఖర రెడ్డి గారు. గండికోట నుంచి పైడిపాలెంకు ఎత్తిపోతల పథకం ఎవరు చేయించింది? రాజశేఖర రెడ్డి గారు. కృష్ణా జలాలు ఈ ప్రాంతానికి వచ్చినాయంటే కారణం రాజశేఖర రెడ్డి గారు. గండికోటలో 5-6 టీఎంసీలు కూడా పెట్టలేని పరిస్థితుల్లో 1,000 కోట్ల రూపాయల R&R ప్యాకేజ్ ఇచ్చి 26 టీఎంసీలు పెట్టే దిశగా మరి 1,000 కోట్ల ప్యాకేజీ చెల్లించింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముంపు గ్రామాలకు 1,000 కోట్ల రూపాయలు చెల్లించి ఇవాళ గండికోటలో 26 టీఎంసీలు నిల్వ చేస్తా ఉన్నామంటే అది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన 1,000 కోట్ల రూపాయల R&R ప్యాకేజీ వల్ల. సిబిఆర్లో మనం ఏనాడు 5 టీఎంసీలను పెట్టి నిల్వ చేసుకోలేదు. మనం సిబిఆర్లో ఇవాళ మనం 10 టీఎంసీలు నిల్వ చేసుకుంటున్నాం. ఎలా నిల్వ చేసుకుంటున్నాం? 4 గ్రామాలకు 270 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు R&R ప్యాకేజ్ చెల్లించి సిబిఆర్లో ఇవాళ మనం 10 టీఎంసీలు నిల్వ చేసుకోగలుగుతా ఉన్నాం. ఈ మాదిరి గండికోటలో అయినా, చిత్రావతిలో అయినా, పైడిపాలెంలో అయినా పూర్తి స్థాయిలో ఆ రిజర్వాయర్లు మనం నింపుకుంటున్నామంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కారణం. ఇవన్నీ తెలిసి కూడా ఈ ప్రాంతంలో 2 ముఖ్యమంత్రులు పరిపాలించినా కూడా ఈ ప్రాంతంలో నీళ్లు తేలేకపోయినారని చెప్పి నువ్వు బోగస్ మాటలు మాట్లాడతావా? నోరుంది కదా అని చెప్పి ఏది మాట్లాడినా చెల్లుతుంది అనుకోవద్దు. అధికారం ఉంది కదా అని చెప్పి ఏం మాట్లాడినా చెల్లుతుందని పొరపాటును కూడా అనుకోవద్దు. ఈ ప్రాంతంలో రైతులందరికీ తెలుసు, ప్రజలందరికీ తెలుసు, ఈ ప్రాంతానికి సంబంధించిన సాగునీటి విషయంలో, తాగునీటి విషయంలో దివంగత నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఎంత కృషి చేశారనేది, ఎంత సాధించారనేది ప్రతి రైతుకు, ప్రతి ఒక్కరికి కూడా తెలుసనే విషయాన్ని మనవి చేస్తూ, మరి ఖచ్చితంగా ఇకపై ఇటువంటి బోగస్ మాటలు పక్కన పెట్టి నిజంగా ఈ ప్రాంతం అభివృద్ధి పట్ల శ్రద్ధ పెట్టమని చెప్పి వారికి హితవు పలుకుతా ఉన్నాం.